గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హలో, ఎవరు మాట్లాడేది? ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడా? ఓకే ఓకే. అవన్నీ నేను చూసుకుంటా కదా. ఓకే 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 చూసుకుంటాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. చూడు మిస్టర్ అమర్నాథ్ సార్, రేపు ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారట సార్. మన హైదరాబాద్ సిబిఐ తరఫున అసిస్టెంట్స్ కావాలన్నారు. కమాన్, ఫైల్ ప్లే చేయండి. ఇతను తెలుగు రాదు సార్. ఇతని సంగతి ఏంటి? ఈయన ఇంపార్టెంట్ ఆపరేషన్ మీద కెనడా వెళ్ళాడు సార్. ఐసి. మరి ఇతను? ఈయన చాలా ఎమోషనల్ సార్. అయితే మనకొద్దు. నెక్స్ట్. మరి ఇతని సంగతి ఏంటి? ఈయన ఫ్యామిలీతో న్యూజిలాండ్ వెళ్ళాడండి. నెక్స్ట్. ఓకే, గుడ్, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. వీళ్ళే 100% మనకు కావాల్సిన కరెక్ట్ పర్సన్స్. మన ప్రాజెక్ట్ కి వీళ్ళని మించిన వాళ్ళు ప్రపంచంలో లేరు. ఐ వాంట్ ఓన్లీ దీస్ 2 ఫెలోస్. గుడ్, వెరీ గుడ్, సింప్లీ సూపర్. ఒకడు కొదమ సింహం, మరొకడు కొండవీటి సింహం. గుడ్. తణుకులో రైలు దోపిడీ జరిగిన, తాలిబాన్ లో హైజాక్ అయినా, క్షణంలో దుండగుల్ని పసిగట్టే సూపర్ కాప్స్ ముద్దు జగన్. దేశ సేవ కోసం ఎప్పుడు పిలిస్తే అప్పుడు సిద్ధంగా ఉండటానికి బాడీ బిల్డప్ చేస్తున్నారు. చూసారా? హ్యాట్స్ ఆఫ్. రే గన్ను, ఈ దెబ్బకి నీ గన్ను తుస్సు. మాట్లాడనవసరం. కమా. ఇది ఎంతో మంది క్రిమినల్స్ ని పట్టించాల్సిన చెయ్యరా. అంత తేలిగ్గా వంచలేవు. ఎంతో మంది టెర్రరిస్టులను మట్టి కనిపించాల్సిన చెయ్యరా ఇది. ట్రై చేయి. కమాన్. సక్సెస్. గుర్తుందిగా పందెం? గుర్తుంది లేవాయ్, రోజు చేసేదేగా. బట్టలు ఉతికి అంట్లు తోమి వంట చేయాలి. నువ్వు వచ్చి బాగా మెక్కుదు గాని. యాప్లీస్లు ఎంతమ్మా? 10 రూపాయలు కోటి. ఏంటి 10 రూపాయలు కోట? రూపాయి 10 ఇవ్వా? పోయా. ఏంటో ఈ ధరలో. హలో, మొత్తం డబ్బు, పాస్పోర్ట్, మిగిలిన అన్ని వివరాలు ఈ బ్రీఫ్ కేసులో ఉన్నాయి. అలాగే మేడం. బ్రీఫ్ కేసు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాను. సూపర్ ఫిగర్. కొట్టుతుంది పొరిదెక మస్తు మస్తుగుంది. తిని చూస్తే గుండె కొట్టుకుంది. పొరిదెక మస్తు మస్తుగుంది. తిని చూస్తే గుండె కొట్టుకుంది. పొరిదెక మస్తు మస్తుగుంది. తిని చూస్తే గుండె కొట్టుకుంది. కళ్ళే మాట వినవు చూస్తే రెప్పే ముంచెలేము అంతే. అత్తి చల్లుతుంది కాస్తే కిట్టయిపోయామింక అంతే. అరే బాబు గుర్రపాటు చేసి మనసే పెర్రి చిందులేసి. పొరిదెక మస్తు మస్తుగుంది. తిని చూస్తే గుండె కొట్టుకుంది. మీ సూట్ కేసు, మీ బ్రీఫ్ కేసు. పాపా ఆగు. పొరిదెక మస్తు మస్తు మస్తు. పొరిదెక మస్తు మస్తు మస్తు. పొరిదెక మస్తు మస్తు మస్తు. పొరిదెక మస్తు మస్తు మస్తు. ఓయ్ ఆటో ఆటో, ముందే లేచి క్యాచ్ చేయాలి. అలాగే సార్. అరే అరే, నన్ను ఎక్కడేవరా? బ్రెయిన్ లెస్ ఫెలో. ఆటో ఆగు ఆగు ఆగు. చూడు బాబు, ఎర్ర జీపుని ఫాలో అవ్వాలి. ఓకే సార్. నేను ఎక్కేంత వరకు కదలకో. ఇప్పుడు పద. రే ఒరే ఒరే, నువ్వెక్కడికి రా, బండి నడపకుండా. ఓరీడమ్మ కడుపు మడ. అమ్మాయి,
ఆ ముందు ఎర్రజీపుని క్రాస్ చేయాలి. పదా, నువ్వు స్పీడ్గా వెళ్ళి చెప్తాను. ఇది ఎల్బోర్డ్ గారా? బండి ఆపరా. ఆపో. ఆపవా? నెమ్మది సరే నేనే దిగిపోతా. ఎవరే నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను. ముందు ఆ జీపును ఫాలో. దిగవే బాబు, దిగ. నీ బండి ఎక్కినప్పుడు కదా దిగటం. ముందు ఆ జీపును ఫాలో. ఆ పాప వెళ్ళిపోతుంది. బ్రేక్ బ్రేక్. అరగంట నుంచి బ్రేక్ ఫెయిల్ నేను చేస్తుంటే మధ్యలో నీ గొడవ ఏంటే బాబు? దిగో. ఒరే దరిద్రుడా, బ్రేక్ ఫెయిల్ విషయం ముందు చెప్పాలి కదరా. కొంచెం స్లో చేయరా. అయిపోయి నడు విరిగిందిరా నాయన. అయ్యో చచ్చాడు. సూట్ కేసు ఓపెన్ చేయడానికి వీల్లేదు. డబ్బు కొట్టాడా కదరా, అమ్మాయి అడ్రస్ దొరుకుద్దేమని. అడ్రస్ వెతకడానికి ఓపెన్ చేస్తే నువ్వే అడ్రస్ రాకుండా పోతావు. అంటే ఏ పుట్టలో ఏ పావుందో, ఏ బాక్స్ లో ఏ బాంబు ఉందో. దీనిలో బాంబు ఉందంటావా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన చేతులకి ఏం కట్టుకున్నావురా? బాచిల్రా. పిచ్చి మొద్దు. బాంబుల్ని పేల్చేవాళ్ళని పట్టుకుంటామని చేతికి కంకణాలు కట్టుకున్నావురా. అయితే అలాంటి మనమే బాంబులకి బలైపోతే ఎలారా? ఆహా, అరే రే, నీలాంటి మేధావి నాకు రూమ్మేట్ గా ఉండటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందిరా. అయినా ఒక ఆడపిల్ల సూట్ కేసు ఉంచుకోవడం తప్పు కదంటావా? ఆడపిల్ల నుంచుకుంటే తప్పు గానీ ఆడపిల్ల సూట్ కేసు ఉంచుకుంటే తప్పులేదు. కరెక్ట్. అల్ఫా అమ్మాయి పేరు అనుకుంటా. నెంబర్ 7 అమీర్పేట. సూట్ కేసు ఇచ్చి నీ బరువు దించుకో, నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో. ఉన్నవే అమ్మలేక చేస్తుంటే కొన్నవి తిరిగి తీసుకోవాలా? ఇలా అయితే మేము దివాలా తీసినట్టే. గొప్ప షాప్లే. నమస్తే సార్. ఆ. ఏంటి సూట్ కేసా, బ్రీఫ్ కేసా, హ్యాండ్ బ్యాగ్, జర్నీ బ్యాగ్? నేను కొండాక రాలేదు, మీది మీకు ఇవ్వడానికి వచ్చాను. ఈ బ్రీఫ్ కేసు అల్ఫాదేగా? అవును, ఆల్ఫాదే. విఐపి. ఆవిడ విఐపీ అన్న సంగతి మాకు ఎప్పుడు తెలుసా? మీ ఆల్ఫా బ్రీఫ్ కేసు మీరే తీసుకోండి. అబ్బాచి, ఐఎమ్ సారీ. నో నో నో, తీసుకోండి. ఇది ఆల్ఫాదయ్యా, పాపం ఆడుకుతురుది. తెలుసు, ఇది మాదేనని తెలుసు. ఆల్ఫాదని ఇంకా బాగా తెలుసు. విఐపిదని అంతకంటే బాగా తెలుసు. కానీ మేము తీసుకోం. అది కాదయ్యా, పాపం అమ్మాయి మర్చిపోయి వెళ్ళిపోతేను. సరే అమ్మాయి దొరికింది కావచ్చు, దొంగిలించింది కావచ్చు, నేనమ్మిందే కావచ్చు, కానీ మేము తిరిగి తీసుకోం. అమ్మాయిని పిలవాయి, అమ్మాయితో మాడతాం. అబ్బాచి, ఇది అలాంటి షాపు కాదండి. ఆ అమ్మాయి రాదు, ఈ అమ్మాయి రాదు, ఏ అమ్మాయి రాదు. వచ్చినా నేను చెప్పిందే చెబుతుంది, మీరు వెళ్ళొచ్చు. ఓకే, మీ ఆల్ఫాకి బ్రీఫ్ కేసు కావాలంటే ఈ అడ్రస్ వచ్చి తీసుకో. మనం ఏం చేస్తాం? ఆల్ఫా సూట్ కేసు పేరు అయితే అమ్మాయి పేరు అంటాడు ఏమిటి? ఏమిటో అనేక సూట్ కేసులాగే ఇదో కేసు. ఏమైందిరా? అరే, ఆ షాప్ వాడికి ఎంత పొగర్రా. ఈ బ్రీఫ్ కేసు మీదేనండి, తీసుకోండి తీసుకోడు. పైగా ఆల్ఫాని పిలవమంటే పిలవట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ పిల్లే చచ్చినట్టు మన రూమ్కి వచ్చి సారీ చెప్పేంత వరకు ఈ బ్రీఫ్ కేసు మన దగ్గరే ఉంటుంది. వద్దు ముద్దు, కొన్ని విషయాల్లో ఆవేశం పనికిరాదు. ఈ సూట్ కేసు ఇక్కడ ఉంటే మంచిది కాదు. మన సూట్ కేసుల మధ్యలో పెడదాం. ఓకే, నేను చార్మినార్ సిగరెట్ కాల్చినంత ఈజీగా వీడి చార్మినార్నే కాల్చేస్తాడేమో. బర్బాద్ కర్ దూంగా, పూరే హైదరాబాద్ కో బర్బాద్ కర్ దూంగా. నాశనం చేసేస్తాను, మొత్తం హైదరాబాద్ ని సర్వనాశనం చేసేస్తాను. హైదరాబాద్ వాస్తు వీడికి నచ్చలేదేమో. సార్ రామ్కోటికి సూట్ కేసు అందలేదంట, ఎవరో కొట్టేశారట. डबिंग जगह रहो, क्या बोल रहा है? रामकोट को सूटकेस नहीं मिला, कोई चुरा लिया। क्या अबे साले? कह रहा बामर्दी, अबे जाओ साले जाओ, पूरे शहर में ढूंढो. अरे వెళ్ళరా సిటీ అంతా వెతకండి రా. किसी भी हालत में मुझे वो सूटकेस मिलना चाहिए. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ సూట్ కేసు మనకు దొరికి తీరాలి. పోలీసులకి దొరికితే ఈ తుగ్లక్ గాడికి ఊరేమో. హలో ముదుకృష్ణ, మేము సిబిఐ నుంచి వస్తున్నాం. సిబిఐ ఆఫీసర్ గారు మిమ్మల్ని అర్జెంట్గా రమ్మంటున్నారు సార్. గన్ జగన్, ఇన్నాళ్ళకి మీ సిబిఐ వాళ్ళకి మేము గుర్తొచ్చామా? మా టాలెంట్ ఏంటో తెలుసుకోకుండా మమ్మల్ని సిబిఐలో చేరిన నెల రోజులకే గెంటేశారు. నెలకు కాదు, వారానికి. అదే సారీ సార్, అందుకే ఆయన ఇప్పుడు బాధపడుతున్నారు. మిమ్మల్ని పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి మమ్మల్ని తీసుకురమ్మన్నారు. మీరు మా కేసు టేకప్ చేయాలి సార్. దేశం కోసం ఆఖరి రక్త పొట్టు వరకు త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా గన్ మాటే నా మాట. ఇంకో గంటలో మేము సిబిఐ ఆఫీస్కి వస్తామని మీ చీఫ్